6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 6 గ్యారంటీలను అమలు చేయలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. 6 గ్యారంటీలు 60 పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా విజయోత్సవం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ రాజేంద్రనగర్ అసెంబ్లీ బీజేపీ పార్టీ తరపున ఆర్డీఓ వెంకటేష్ రెడ్డికి ఛార్జిషీట్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 6 గ్యారంటీల హామీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు హామీ చేయడం చేతకాక విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మేమేదో చేసినాం, ప్రజలకు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసినాం. మేము ప్రజలంతా కూడా ఈరోజు హామీలు అమలు చేసి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం, వాళ్ళని ఉద్ధరించినాం అనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఏం వాగ్దానాలు అమలు చేసిరో ప్రభుత్వం ఈరోజు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అయితే 6 వాగ్దానాలు 100 రోజుల్లో మేము ప్రజలకు అందజేస్తాం, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి 6 వాగ్దానాలు 66. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. మళ్ళీ ఆనాడు ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు 66 హామీలు అని చెప్పేసి ఈరోజు సోనియా గాంధీ సంతకం పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ప్రజలు